సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. నేను మీ విష్ణు, వెల్కమ్ టు మై షో. నమస్తే మేడం. నమస్తే విష్ణు గారు. మధురిమారెడ్డి గారు, వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఒకప్పుడు పాత రోజుల్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టేవాళ్ళు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఎక్కువ కొనుక్కునేవాళ్ళు. అదేవిధంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టేవాళ్ళు. ఇప్పుడేమవుతుందంటే గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్కి వచ్చేసేసారు. ల్యాండ్ విషయానికి వస్తే ఇప్పుడు ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా చూడాలి, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? ఒకప్పుడు అండి, నాకు గుర్తుంది, నేను 21 years ఆ టైప్ లో నేను చదువుకునే రోజుల్లో 1994-95 టైంలో 4,000 ఉండేది, 3,500 అట్లా ఉండేది. అసలు అప్పట్లో అసలు చాలా మంది అసలు కొన్నిండే వాళ్ళు బాగా కొన్నారు, నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, పట్టించుకునే వాళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. అప్పట్లో కొన్న వాళ్ళు బిస్కెట్స్ కొని పెట్టుకున్నారు చాలా మంది. అప్పట్లో అసలు ఇంకా చాలా పెరుగుతుందని ఒక ఆలోచన ఉండేది చాలా మందికి. చాలా మంది గోల్డ్ బిస్కెట్స్ కొని ఇన్వెస్ట్ చేశారు చాలా మంది. రాబర్ట్ కియోసాకి అని ఒక అతను నా కోచ్, నేను చాలా చేశాను ప్రోగ్రామ్స్ అతని దగ్గర, వెల్త్ కోచింగ్ మెయిన్లీ. అతని ఇన్వెస్ట్మెంట్స్, వెల్త్ కోచింగ్ ఇవి నేను అతని దగ్గర కోచింగ్ చేస్తాను. నేను వెల్త్ కోచ్ కూడా. సో వెల్త్ కోచింగ్, వెల్త్ కౌన్సిలింగ్ కూడా చేస్తాను ఈ కౌన్సిలింగ్ లో. సో రాబర్ట్ కియోసాకి చాలా చెప్తారు వెల్త్ లో అసలు సిల్వర్ అండ్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయండి అని. సో అప్పట్లో బిస్కెట్స్ పైన చేసేవాళ్ళు, వెల్త్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ ఇలా. ఆ టైంలో చాలా తక్కువ ఉంది గోల్డ్. సో అప్పుడు గోల్డ్ కొని పెట్టుకుని తర్వాత అమ్మినప్పుడు ఇప్పుడు ఎంత ఉంది? ఆల్మోస్ట్ 48,000-49,000 నియర్లీ అరౌండ్. ఇప్పుడు చూస్తే ఒక తులం 10 grams అంత ఉంది. సో అప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి, చూడండి ఇప్పుడు అప్పటి నుంచి చేసిన వాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఒక తులం కొనాలంటే మనము, కానీ స్టిల్ ఇప్పుడు కూడా మంచి అడ్వాంటేజ్. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అప్పట్లో 3,000-4,000 పెట్టాలంటే అది చాలా పెద్ద హైయెండ్ అమౌంట్. అవును. ఇప్పుడు చూస్తే 50,000. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆ రోజుల్లో కొని పెట్టుకుంటే 3,000-4,000, ఇప్పుడు 50,000 పెట్టి కొనలేకంటున్నారు. సో ఎట్లా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? అవును. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు కూడా మనం నెలకు చేయలేకపోయినా కూడా, నేను 6GR మెథడ్ చెప్పాను కదా, దాంట్లో కూడా నేను చెప్పాను మీకు ఇన్వెస్ట్మెంట్ దాంట్లో కూడా లాంగ్ టర్మ్ సేవింగ్ మెథడ్ లో కూడా మీరు అది తీసుకొని కూడా గోల్డ్ కొనొచ్చు. దాంట్లో కూడా అది కూడా సేవింగ్ మెథడే కదా, మీరు అది ఇయర్లీ చేయమని చెప్తున్నాను. దాంట్లోంచి కూడా తీసుకునేసి మీరు ఎవ్రీ మంత్ దానిలో సేవ్ చేసుకొని ఇయర్లీ మీరు గోల్డ్ బిస్కెట్స్ కొని పెట్టేసేయండి. అవి అమ్మకండి. మీరు ఒక్క మంత్ లో కొనడం ప్రాబ్లం కావచ్చు మీకు, కానీ ఆ డబ్బంతా సేవ్ చేసేసి ఇయర్లీ కొని పెట్టుకోండి. గోల్డ్ బిస్కెట్స్ కొని పెట్టేసేయండి. అది ఒక సేవింగ్ దాన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ల్యాండ్ కొనుక్కోండి, ఒక ఇన్వెస్ట్మెంట్ ని గోల్డ్ కొనుక్కోండి. 2 అయిపోతాయి కదా మీకు. ఎప్పుడు వారెన్ బఫెట్ ఒక్క దానిలోనే ఇన్వెస్ట్ చేయొద్దు అని అంటుంటారు ఎప్పుడు. సో అందుకని మీరు గోల్డ్ చేయండి ప్లస్ ల్యాండ్ చేయండి. సో అలా 2 చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్. 2 మీకు రిటర్న్స్ ఇస్తాయి, మళ్ళీ మీకు చాలా మల్టిపుల్ ఇస్తాయి మీకు మళ్ళీ సోర్స్ లో ఇన్కమ్. సో అలా చేయొచ్చు మీరు. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ దాని గురించి వస్తే, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎందుకంటే వాళ్ళకి లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళకి లైట్ వెయిట్ ఉండాలి, జస్ట్ ఇట్లా థిన్ ఉండాలి వాళ్ళకి. 1 గ్రామ్ గోల్డ్ ఇస్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది, కానీ 1 గ్రామ్ గోల్డ్ రిటర్న్ వాల్యూ ఉండదు ఎప్పుడు. వేరాస్ మనకు ముందు గోల్డ్ లో హాల్మార్క్ గోల్డ్ కానీ 916 కానీ ఇవన్నిట్లో క్లియర్ రిటర్న్ వాల్యూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా 24 కానీ 22 కానీ ఇప్పుడు రిటర్న్ వాల్యూ ఉంటుంది మళ్ళీ. మరి ఎప్పుడైనా మనకు ఆ బిల్లు కానీ అది కానీ క్లియర్ గా ఇస్తే వాళ్ళు రిటర్న్ వాల్యూ ఇస్తారు. మనం ఎప్పుడు సెల్ చేసినా కూడా రిటర్న్ వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పుడైనా అమ్మినా కూడా, అమ్మి మరి వేరేది కొనుక్కోవాలనుకున్నా కూడా రిటర్న్ వాల్యూ ఉంటుంది బాగా అది. సో అందువల్ల కూడా మనం అది కొనుక్కునే వాళ్ళము, అది కొంటారు చాలా మంది కూడా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ దాంట్లో. అయితే ల్యాండ్ విషయానికి వస్తే పాత రోజుల్లో అసలు ల్యాండ్ కొని పెట్టుకోవాలనే ఉద్దేశం పెద్దగా ఉండేది కాదు. బట్ ఎందుకో లాస్ట్ ఒక 20 years నుంచి నిజంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి మీరు లైఫ్ కోచ్ గా ఉన్నారు, సైకాలజిస్ట్ గా ఉన్నారు కదా. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ల్యాండ్ ని కొని ఏ విధంగా భద్రపరచుకోవాలంటారు?
ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అద్భుతమైన వరం లాంటిదండి చెప్పాలంటే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చాలా చోట్ల వినింటారు, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా వినింటారు. శోభన్ బాబు గారు ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ లో మీరు వినింటారు, మురళీ మోహన్ గారు శోభన్ బాబు గారు చెప్పడం వల్ల నేను ఇన్వెస్ట్ చేశాను అనేసి చాలా సార్లు వినింటారు. జయసుధా గారు చెప్పేది వినింటారు మీరు. శోభన్ బాబు గారు ఎంత మందికి అడ్వైస్ చేశారు అనేసి, మాకు ఎప్పుడైనా మూవీస్ లో ఇలా ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేశారు. నేను ఎన్నిసార్లు వినింటాను ఆయన చెప్పేటప్పుడు, మూవీస్ లో చెప్పారు ఇట్లాగా అనేసి, ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేశారు అని ప్రతి చోట చెప్పేవాళ్ళని. చెన్నైలో ఉన్నప్పుడు, అన్నానగర్ లో అప్పట్లో ఏమీ లేకుండా టైంలో కూడా అందరికి చెప్పేవాళ్ళంట అప్పుడు. సో అందరికి ఎంత వాళ్ళకి వచ్చినా కూడా అప్పట్లో ప్రతి మూవీకి వాళ్ళకి వచ్చే మనీలో మీరు ఇంత దీనిలో ఇన్వెస్ట్ చేసేసేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. అన్నానగర్ అప్పట్లో ఏం లేకుండా ఉండేది. సో చెన్నై అక్కడ నుంగంపాకం ఇవన్నీ చాలా నార్మల్ గా ఉండేది. ఇప్పుడు క్రోడ్స్ ఉంది అక్కడ. సో ఒక బిట్ ఆఫ్ ల్యాండే మనం ఒక చిన్న పీస్ ఇప్పుడు కొనలేని పరిస్థితుల్లో. అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బిలియనర్స్ వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ. సో విన్న వాళ్ళందరూ ఇప్పుడు బిలియనర్స్. సో ఇంకా వాళ్ళు అసలు నథింగ్, అసలు ఇంకా లుక్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ. అలా ఉన్నారు ఇప్పుడు. సో అలాగే సేమ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ లో పెట్టారో, ఎవరైతే ల్యాండ్స్ కొనగలిగారో ఆ రోజు, అన్ని ఉన్న ఇప్పుడు ఉందని లేదని కాదండి, ఆ థాట్ వచ్చి పెట్టిన వాళ్ళు అని చెప్పొచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే ల్యాండ్ నమ్మారో వాళ్ళందరూ బాగుపడ్డారు. ఈవెన్ బ్రహ్మం గారు కూడా, మీరు బ్రహ్మం గారు చెప్పినది కూడా వింటే కూడా ల్యాండ్ గురించి చాలా చెప్పారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశారు ఆ మూవీలో. నేను ఆ మూవీ చాలా సార్లు చూసాను. సో ఈ రోజు నేను కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాను అంటే బ్రహ్మం గారి చరిత్ర మేము చాలా సార్లు చూసాను. సో బ్రహ్మం గారు చాలా సార్లు చెప్పారు ల్యాండ్ గురించి వాల్యూ అప్పుడు ఎట్లా పెరుగుతుంది అనేసి అవన్నీ. సో అలా ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు రానున్న కాలంలో ఈవెన్ ఇప్పుడు కూడా అండి, ఈ ఇయర్ కూడా ల్యాండ్ ఎప్పుడైనా కొన్నారంటే అందరూ ఎవరైనా కూడా ల్యాండ్ ఇప్పుడు కూడా ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, రానున్న 5 years రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేది అనేది ద బెస్ట్ అండ్ బెస్ట్. అది అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కూడా అందరూ ఈ ఇయర్ కూడా హైదరాబాద్ లో ఎనీ కార్నర్ లో, ఎక్కడ మీరు యాదగిరి గుట్ట కావచ్చు, ఎనీ కార్నర్ లో, ఈవెన్ గచ్చిబౌలి కావచ్చు, ఎనీ ఏరియాలో మీకు ఎంత డబ్బులు ఉంటాయి అంటే చాలా మంది అంటారు నా దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ లేదు. మోకిలా ఏరియా, ఎనీ ఏరియా అని పెట్టుకోండి మీరు. అసలు కోకాపేట ఏరియా మీరు అనుకున్నారండి అంత డెవలప్ అవుతుందని? అసలు ఏ ఏరియా అని అనుకున్నారు? అప్పట్లో సినిమా కథల్లో జోక్స్ వేసేవాళ్ళు కదా కోకాపేట ఏరియా గురించి అంత. మీరు అసలు యాంకర్ ఝాన్సీ గారు కొన్ని దాంట్లో జోక్స్ ఉండేటివి కదా అట్లా. అసలు ఎగ్జాక్ట్లీ. సో అట్లా అనుకునే వాళ్ళు. అసలు కోకాపేట ఏరియా మీరు 10 years కిందట అక్కడికి వెళ్ళారా సిబిఐటి అన్నిటికి, ఎట్లా ఉండిందండి అప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది చూడండి, మీరు వినండి. జస్ట్ వెళ్ళి రండి ఒకసారి, మీరు వెళ్ళితే మీకే తెలుస్తుంది. సింగపూర్ కు, మలేషియాకు వెళ్ళిన ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు సిబిఐటికి వెళ్తే మనం ఏదో ఒక అడవికి వెళ్తున్నట్టు అక్కడ కాలేజ్ ఉందా అనుకునే వాళ్ళం. హ్యాపీ డేస్ మూవీ అప్పుడు, హ్యాపీ డేస్ మూవీ రిలీజ్ అయినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆ ఏరియాకు ఈ హ్యాపీ డేస్ మూవీ వెళ్ళాము అనేసి ఒక టైప్ లో ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? సో ఎగ్జాక్ట్లీ. అసలు అంత రియల్ ఎస్టేట్ వాల్యూ ఉంది. సో ఇప్పటికైనా కూడా ఈ ఇయర్ కూడా మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు. నేను 6 years మెథడ్ సుమన్ టీవీలో ఉంది, మీరు చూడండి మళ్ళీ అది మరీ ఆ షో చూడండి నాది, మరీ సుమన్ టీవీ వాళ్ళు మళ్ళీ పెడతారు అది చూడండి నా వీడియోని. నేను 6 years మెథడ్ చెప్పింది మళ్ళీ చూడండి. మరి అది ఎంత వాల్యూ. దాంట్లో ఫస్ట్ జార్, సెకండ్ జార్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. అది మీరు ఫాలో అవుతుంటే అది తీసుకొని, ఆ డబ్బుల్ని తీసుకొని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి. ఈ రోజు మీరు ఇయర్ ఇన్వెస్ట్ చేసి చూడండి, మీరు ఆఫ్టర్ 5 years అది చూడండి ఎంత డెవలప్ అవుతుందో మీకు. ఎనీ కార్నర్ ఆఫ్ హైదరాబాద్, నేను ఒక కార్నర్ అని చెప్పానండి, మీ బడ్జెట్ ఎంత డబ్బులు ఉంటో మీ బడ్జెట్ కి సూట్ అయిన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. హైదరాబాద్ లో యాదగిరి గుట్ట నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ అవుతుంది అటువైపు. మోకిలా చాలా డెవలప్మెంట్ ఉందండి. మోకిలాలో కొనుక్కోవచ్చు, మీరు కోకాపేటలో కొనుక్కోవచ్చు, లేదంటే మీరు యాదగిరి గుట్ట వైపు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు అండి హైదరాబాద్ లో. రియల్ ఎస్టేట్ ఈస్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. ఇప్పుడు 50,000 అయిందా అని అనుకోకండి, ఆ 50 నుంచి మరి 70 కూడా కావచ్చు ముందు. సో కొనుక్కోండి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మీరు ఇంట్లోకి మీరు ఫ్రైడే రోజు డెఫినెట్లీ ఒక గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోండి. ఇయర్ కి ఒకటి కొనుక్కోండి చాలు. బర్త్డే కి మీరు అది ఇది ఇచ్చే బదులు మీ వైఫ్ కి గోల్డ్ బిస్కెట్ ఇవ్వండి ప్రతి ఒక్కరు.
అది పెట్టుకోండి, ఇంట్లో పెట్టేసుకోండి. అక్షయ తృతీయ రోజు కొనిచ్చండి, మీ వైఫ్ బర్త్డే రోజు కొనిచ్చండి. మీరు ఒక 1 గ్రామ్ గోల్డ్ కొనిచ్చండి, లేకపోతే 1 తులం కొనిచ్చండి, 48,000 కి కొనిచ్చేసి పెట్టేసేయండి. ఆ బట్టలు చీరలు ఇంకేవేవో కొనిచ్చే బదులు పిచ్చి పిచ్చివన్నీ వద్దు. వాచ్లు ఐఫోన్లు ఎందుకు ఇవన్నీ చెప్పండి, ఆ ఫోన్లు ఎప్పుడు ఇది అవుతుంటాయి కదా. ఎగ్జాక్ట్లీ, ఐ వాచ్లు కొనిస్తుంటారు, నార్మల్ వాచ్లు కొనిచ్చండి, ఇట్లా కొనిచ్చండి, పెరుగుతుంటాయి కదా. మీరు అది గోల్డ్ లాగా ఉంటుంది కదా ఎప్పుడు. ఇలాంటివి కొనిచ్చండి, ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ కదా. అయితే యంగ్స్టర్స్ కోసం నేను రెగ్యులర్ గా చాలా వీడియోస్ చేస్తుంటాను. పర్టికులర్లీ ఈ కోవిడ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా చాలా హ్యూజ్ గా పెరిగిపోయాయి. అవును, డైరెక్ట్ గా చాలా మంది క్యాంపస్ లోనే ప్లేస్ అయిపోతున్నారు. 21-22 ఇయర్స్ కి అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని మంచి మంచి ప్యాకేజెస్ తో బయటకు వస్తున్నారు. అంటే సంవత్సరానికి 10 లక్షలు 12 లక్షల ప్యాకేజెస్ తో కాలేజ్ నుంచి డైరెక్ట్ గా బయటకు వస్తున్నారు కదా. మరి ఇటువంటి పెద్ద మొత్తంలో ప్యాకేజెస్ వచ్చే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇనీషియల్ స్టేజ్ లోనే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి, వీళ్ళు యంగ్స్టర్స్ కోసం మెయిన్లీ ప్రతి ఒక్కరండి ఏ ఏజ్ లో ఉన్న ఈ 6 జాస్ మెథడ్ అనేది వరల్డ్ ఫేమస్ మెథడ్ అండి. ఇది ఏ ఏజ్ లోనే చేయొచ్చు. ఇది మళ్ళీ రిపీటెడ్ గా చెప్తాను నేను. ఇది 10th క్లాస్ వాళ్ళు చేయొచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు చేయొచ్చు, ఈ ఫస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. వెరీ సింపుల్ మెథడ్. ఇప్పుడు నేను ఏదో నా శాలరీ అంతా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండదు. వాళ్ళకి అన్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు దీంట్లో. అది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ వన్ ఏదంటే నంబర్ ఫస్ట్, అది మనము వాళ్ళకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే వాళ్ళకు మనం దీన్ని 1 lakh తో చేద్దాం, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో 1 lakh తో 10%, 1 lakh లో 10% ఎంత? ఫస్ట్ది. ఇప్పుడు ఫస్ట్ది ఎల్ఎస్. ఫస్ట్ది ఏంటి? లాంగ్ టర్మ్ సేవింగ్ అకౌంట్. అంటే లాంగ్ టర్మ్ ఇది ఎప్పుడు మనము వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ది 10% పెట్టాలి దీంట్లో. ఒక 1 lakh లో మీరు 10% లాంగ్ టర్మ్ సేవింగ్ అకౌంట్ లో పెట్టేసేయండి తీయకుండా. ఇది మీరు ఒక సేవింగ్ అకౌంట్ అనే చేసుకోండి, లేదంటే ఇంట్లోనే స్టార్ట్ చేయండి. ఒక హ్యాబిట్ ఫార్మేషన్ మెయిన్ ఇంపార్టెంట్ చేయడానికి. ఇది దీంట్లో లాంగ్ టర్మ్ సేవింగ్ అకౌంట్ లో పెట్టేసుకోండి. ఇది దీంట్లో పెట్టేసుకోండి, తీయకూడదు అది మీరు. ఇప్పుడు నెక్స్ట్ కూడా సేవింగ్ అకౌంట్, ఇది కూడా సెకండ్ కూడా సేవింగ్ అకౌంట్. దీంట్లో కూడా 10% పెట్టేసేయండి మీరు. ఈ రెండు ఫస్ట్ 2 ఆర్ ద సేవింగ్ అకౌంట్స్ మీరు. ఇప్పుడు థర్డ్ అకౌంట్ ఇస్ నెసెసిటీస్ ది ఏంటి? దాన్ని NCE అని పెట్టేసుకోండి, నెసెసిటీస్ షార్ట్ కట్ ఫామ్. దీనిలో 55% పెట్టండి మీరు. థర్డ్ దిస్ నెసెసిటీస్ అకౌంట్, 55% పెట్టండి. నెక్స్ట్ దిస్ ఇంకొక అకౌంట్ ఇస్ ప్లే అకౌంట్. ప్లే అకౌంట్ ఏంటి? ప్లే అకౌంట్ మీరు ఎనీ టైం, చాలా మందికి ఇది వింటుంటాం మనం. ఎప్పుడు ఏమని వింటుంటాము, చాలా మందికి ఎక్కడికైనా బయటికి వెళ్తారు కానీ అది ఖర్చు పెట్టరు. ఇప్పుడు పెద్ద పెద్ద థియేటర్స్ కి వెళ్తారు, థియేటర్స్ కి టికెట్స్ వరకు బుక్ చేసుకుంటారు ఆన్లైన్ లో, కానీ వెళ్ళినాక అక్కడ థియేటర్స్ లో కొంచెం ఖర్చు ఉంటుంది. అది పాప్కార్న్ కాస్ట్లీ ఉంటుంది, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కాస్ట్లీ ఉంటాయి. అవన్నీ బిల్ చూస్తారు, ఇంత కాస్ట్లీ అని వదిలేస్తారు కొనుక్కోవడం. ఇలాంటివన్నీ ఉంటాయి చాలా మందిలో. కొంతమంది వేరే వాళ్ళతో వెళ్తారు, గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తారు, బాయ్ ఫ్రెండ్ తో వెళ్తారు, ఇంకా అట్లాంటివన్నీ ఉంటాయి. లేకపోతే ఫ్యామిలీతో వెళ్తారు, అవన్నీ ఖర్చు పెట్టరు. అలాంటివన్నీ కాకుండా ప్లే అనేది అకౌంట్ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా ఫ్రీకౌట్ కావచ్చు. అంటే మంత్లీ ఆ ప్లే అనే అకౌంట్ లో 10% వేస్తుండడం వల్ల మనం అది ఫ్రీకౌట్ చేయొచ్చు. అంటే ఎనీ టైం పిక్నిక్ వెళ్ళినా దేనికైనా వెళ్ళినా ఆ 10% వీ కెన్ ఫ్రీకౌట్. దట్ ఈస్ ద మీనింగ్. సో ఎవ్రీ మంత్ 10% దాంట్లో వేయడం వల్ల మీ మైండ్ లో ఏముంటుంది? ఐఎమ్ సేవింగ్ ద 10%, ఐ కెన్ టేక్ ఇట్ అవుట్ అండ్ ఐ కెన్ స్పెండ్ అని. ఆ 10% నేను తీసేసి దాన్ని ఫ్రీకౌట్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు అనే ఫీలింగ్ ఉంటుంది మీకు మైండ్ లో. దానికోసం అక్కడ పెడుతున్నారు మీరు. అదొక్కటే కాదు, మూవీ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది మీరు ఈవెన్ స్పా మసాజ్ చేసుకోవచ్చు, దేనికైనా చేసుకోవచ్చు మీరు. దేనికైనా మీ ప్లే అనే దానికి మీకు ఎనీథింగ్ మీకు మీ ఓన్ కోసం మీకు దేనికైనా పెట్టుకోండి. ఒక సినిమా అని పెడుతున్నాను, స్పా మసాజ్ అని పెట్టుకోండి, మీరు ఎనీథింగ్ విచ్ మీకు సంతోషం ఇచ్చేదానికని దీనికి పెట్టుకోండి. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఒక 10,000 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 10,000 ఫస్ట్ 10,000 లో మీకు సేవింగ్. ఒకటేమో మీరు ఏదైనా ఈఎంఐస్ అట్లా పే చేసేదానికి సేవింగ్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ సేవింగ్ అకౌంట్. సెకండ్ ది కూడా సేవింగ్. మీరు ఏదైనా లోన్స్ తీసుకుంటున్నారు ఇంటికి గానీ, ఇంకా కార్ గానీ లోన్స్, దానికి ఒక సేవింగ్ పెట్టేసుకోండి. టూ సేవింగ్స్ ఉన్నాయి, ఫస్ట్ 2.
థర్డ్ దీస్ నెసెసిటీ. నెసెసిటీకి 55%. నెసెసిటీస్ కి ఏంటి, మీకు ఇంట్లో గ్రాసరీస్ ఇవన్నీ నెసెసిటీస్ కి. అంటే ఇండ్లు మీకు గడవడానికి మొత్తం ఇంట్లో బిల్స్, కరెంట్ బిల్లు, ఇంట్లో ఉండేది అన్ని నెసెసిటీస్ ఇస్ ఎవ్రీథింగ్. ఫ్యూయల్ ఉండొచ్చు, మీ బియ్యము, పప్పు అన్ని దాంట్లకు. ఇంకోటి ప్లే అకౌంట్. ప్లే అంటే ఇట్లా మీకు సినిమా టికెట్స్, స్పా ఇవన్నీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎంత ఉంది మిగిలింది? ఇంకొక 25 ఉంది. 25 ఉంది కదా. నెక్స్ట్ ఇస్ ఎడ్యుకేషన్ అకౌంట్. దానికి ఒక 10%. ఓకే, దానికి ఒక 10% పెట్టండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకౌంట్ ఎందుకు అవసరము అంటే దీనికి నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది లైఫ్ లో. ఎడ్యుకేషన్ అనేది మనిషికి, మనం యూజువల్లీ ఏం చేస్తామంటే ఆఫ్టర్ ఒక మనకు వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫ్టర్ బీటెక్ వచ్చేస్తుంది అందరికి. ద మూమెంట్ ఆఫ్టర్ బీటెక్ వస్తూనే మనం నెగ్లెక్ట్ చేస్తాం చదువుని. ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకో, నాకు వచ్చేసింది ఇంకా బీటెక్ అయిపోతూనే, గ్రాడ్యుయేషన్ అయితేనే నాకు వచ్చేసింది ఇంకా చాలు నాకు, అక్కడ స్టక్ అయిపోతారు చాలా మంది. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేయరు, మరి అప్గ్రేడ్ చేసుకో మనము. చాలా మంది అది ప్రాబ్లం, మెయిల్ ఫీమేల్ కి. అప్గ్రేడ్ స్కిల్ చేసుకోరు, అప్గ్రేడ్ ఏం చేసుకోరు, లేజినెస్ పెరిగిపోతుంది. ఆఫ్టర్ 2-3 years ఇంకా అక్కడ స్టక్ అయిపోతారు, ఇంకా గ్రోత్ గారు. అక్కడ నుంచి ప్రాబ్లం అవుతుంది, అక్కడ నుంచి డిప్రెషన్కి వెళ్తారు, అక్కడ నుంచి ఒబేసిటీ వస్తుంది, వాళ్ళకి తెలియకుండా లావ్ అయిపోతారు, చాలా దానిలోకి వస్తుంది, సతమతం అవుతుంటారు. 5 years వరకు ఫస్ట్ బానే ఉంటుంది, అది రీజన్ ఉంటుంది చాలా దానిలోకి. గ్రోత్ కాకుండా ఉండడము, ప్యాషన్. చాలా మందికి ఇంట్రెస్ట్ పోతుంది జాబ్ పైన కూడా. నా దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్స్ ఫస్ట్ 5 years తర్వాత బాగా గ్రో అయింటారు. ఏం ప్రాబ్లము అని అంటే అది ప్రాబ్లం. ఎందుకంటే ఆ 5 years తర్వాత గ్రో గారు వాళ్ళు. బికాస్ జాబ్ అప్పటి వరకు బాగా జోష్కి వెళ్తుంది, వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయరు ఎడ్యుకేషన్ పైన. అంటే అప్పటి వరకు వాళ్ళకు బీటెక్ గ్రో చేసింది, ఇంకా అక్కడ నుంచి గ్రో కావాలంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రాడినరీ స్కిల్ అవసరం వాళ్ళకి. అక్కడ నుంచి గ్రో కావాలంటే వాళ్ళకి అక్కడ వరకు ఆ వర్క్ తీసుకెళ్ళింది, అక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రాడినరీ ఏం అవసరం, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఆ స్కిల్ వాళ్ళు గ్రో చేసుకోవాలి. అవి వాళ్ళకి అర్థం కావాలి. ఇక్కడ ఆ చదువు ఇక్కడ వరకు తీసుకొచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ వర్క్కి వెళ్ళాలంటే డెసిగ్నేషన్ కి మనకు ఏమేమి అవసరం అని రాసుకోవాలి వాళ్ళు, అవి చేయాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కోర్సెస్, ఆ కోర్సెస్ చేయాలి. దానికి ఆ ఎడ్యుకేషన్ అవసరం. ఫార్మల్, ఇన్ఫార్మల్ రెండు అవసరం. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఈ బీటెక్ ఇవన్నీ, ఎంటెక్ అవన్నీ. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇందాకే నేను చెప్పాను, ఈ వెల్త్ కోచింగ్. నాకు రాబర్ట్ కియోసాకి ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్. ఇండియాలో కాదు, వరల్డ్ లో. అతని దగ్గరే వెళ్ళి నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకు ఎక్కడైనా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. చాలా మంది ఎక్కడ పడితే ఇక్కడ సర్టిఫికేట్లు చేసుకొని పెట్టుకుంటున్నారు, లైఫ్ కోచ్లు అది ఇది అనేసి. నాకు అవసరం ఏముంది వెల్త్ కోచ్ అతని దగ్గర చేయాల్సిన అవసరం ఏముంది? వరల్డ్ లో వెళ్ళి ద బెస్ట్ ఎడ్యుకేషన్ నాకు కావాలనుకున్నాను కాబట్టి, బెస్ట్ కావాలంటే చీప్ అండ్ బెస్ట్ ఒక దగ్గర ఉండరు. బెస్ట్ కావాలంటే మనం యూ హ్యావ్ టు పే ద బెస్ట్ ఆల్సో కదా. సో బెస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం బెస్ట్ కావాలంటే మనం వీ హ్యావ్ టు ఆల్సో పే ద బెస్ట్. సో అందుకోసం దానికి మనం సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకోవాలంటే ఇలా మనం ఎడ్యుకేషన్ కోసము సేవ్ చేసుకోవాలి మనీ. అప్పుడు మీరు గ్రో అవుతారు, యూ విల్ బికమ్ ద బెస్ట్. సో అలా బెస్ట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా సేవ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి. సో మీరు ఆ జార్ అది సేవ్ చేసుకోండి. అప్పుడు చూడండి మీరు ఎంత ఎక్స్ట్రాడినరీ అవుతారు, మీరు ఏ జాబ్ లో ఉన్నా కూడా. అంటే అందరు మిమ్మల్ని ఎత్తుకొని వస్తారు మీ వర్క్ దగ్గర. యూ విల్ బికమ్ ద ఎక్స్ట్రాడినరీ. ఐ అష్యూర్ యూ దట్ యూ విల్ బికమ్ ద ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు నేను మొన్ననే నేషన్ ప్రైడ్ అవార్డ్ కోల్కతాలో నేహా దూపియా అని మీరు వినింటారు, సెలబ్రిటీ యాక్ట్రెస్ వన్ ఆఫ్ ద మిస్ ఇండియాగా ఉన్నారు. యాక్ట్రెస్ తో పాటు నేను షేర్ చేసుకున్నానండి స్టేజ్. దాంట్లో నేను హ్యూమన్ బిహేవియర్ ఎక్స్పర్ట్ గా నేను ఐ వాజ్ అ ప్యానలిస్ట్ అండ్ స్పీకర్. సో ఇండియాలోనే నన్ను బెస్ట్ గా స్పీకర్ గా తీసుకున్నారు దాంట్లో. సో అలా మనం బెస్ట్ కావాలంటే యూ నీడ్ టు బి ఎక్స్ట్రాడినరీ కదా దేంట్లో ఉన్నా. అలా కావాలంటే ఎడ్యుకేషన్ పైన మీరు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా ఈ జార్ మీకు పనికొస్తుంది ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేస్తూ పోతే. స్టార్టింగ్ మీకు బీటెక్ తో వచ్చిన జాబ్ స్టార్టింగ్ నుంచి మీరు ఎలా పెట్టుకోవాలి. నేను ఎడ్యుకేషన్ పైన కూడా 10% నేను చెప్తున్నా. 1 lakh లో 10% 10,000. ఇక్కడ మీకు ఫస్ట్ లో మీకు 2 ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, మీకు 10,000. మీరు నెసెసిటీస్ కి పెట్టుకుంటున్నారు, అన్ని నెసెసిటీస్ కి 55% పెట్టుకుంటున్నారు. మీకు లగ్జూరియస్ గా ఏమైనా తినొచ్చు, మీరు రోజు చికెన్ తినొచ్చు. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారు చెప్పారు కదా, ఒక టైంలో నేను 1 week ఒకసారి తినేటప్పుడు ఎంతో అపురూపంగా చికెన్ తింటుంటే ఎంత సంతోషం అయ్యేదని, ఇప్పుడు రోజు తింటుంటే విసుకొచ్చేది నాకు అని చెప్తున్నారు మొన్న ఒక ఇంటర్వ్యూలో. సో అప్పుడు వీక్లీ ఒక రోజు తింటుంటే ఎంత సంతోషం అయ్యేది, నాకు ఎదురు చూపు ఉండేది అనేసి రోజుకి. ఇప్పుడు రోజు తింటుంటే విరక్తి వస్తుంది చూస్తుంటే నాకు చికెన్ అనేసి. సో అలా కాకుండా మీరు కూడా నెసెసిటీస్ కి
55% ఉంది. 55%. అవును. డ్రై ఫ్రూట్స్ తినండి, ప్రతిదీ తినండి మీరు ఎవ్రీడే. సో యూ స్టిల్ బి 55% మీకు సేవ్ అవుతుంది అక్కడ. సో ఎడ్యుకేషన్ కి ఉంది మీకు. సో నౌ లాస్ట్ వన్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అది గివ్ జార్. గివ్ అనేది ఏంటంటే జీవితంలో గివర్స్ గెయిన్ అనేది చాలా ఇష్టమైంది, చాలా ముఖ్యమైనది జీవితంలో. అంటే ప్రతి ఒక్క మనిషికి మనం ఏదైనా ఇస్తేనే మనకు తిరిగి అబెండెన్స్ వస్తుంది జీవితంలోకి. ఎప్పుడు కూడా ఆ ఇచ్చే దగ్గర మనము ఇది మాత్రము ఎప్పుడు కూడా అది మనం ఇస్తుండేది జస్ట్ ఇచ్చేసేయాలనుకోవాలి. అది ఎట్లనే తిరిగి విశ్వము మనకు యూనివర్స్ రిటర్న్ చాలా అబెండెన్స్ లో ఇస్తుంది. ఇది 5% మాత్రమే మనం ఇస్తుండేది ఇక్కడ. ఈ 100 మనం ₹1,00,000 జస్ట్ 5% మాత్రమే ఇస్తున్నాం. ఆ 5% ఎలా ఇవ్వాలి మీరు అని అంటే, ఒక 10 మందికి భోజనం పెట్టండి, ఆర్ ఒక గుడిలో ఎక్కడైనా ఇచ్చేసేయండి. ఎవరికైనా ఒక గుడిలో గానీ, అన్నదానం గానీ. అన్ని దానం కంటే అన్నదానం చాలా మంచిది. అది లేదంటే మీరు కొన్ని ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వండి. నేను అన్నదానం చాలా చోట్ల చేస్తాను, చాలా చోట్ల సాయిబాబా గుళ్ళలో చేస్తాను. తర్వాత గౌరీపట్నం అని ఒకటి ఉంది చర్చ్ లో, అక్కడ చేస్తాను అన్నదానం కొన్ని 100,000 మందికి. అంటే డబ్బులు కట్టేస్తాను నేను, కొన్ని డేస్ లో వాళ్ళు అన్నదానం చేసేస్తారు. తర్వాత యూనిసెఫ్ అనే దాంట్లో ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తాను. సో అన్నిటికంటే అన్నదానం చాలా గొప్పది, తర్వాత ఎడ్యుకేషన్ చదివించడం చాలా మంచిది. ఈ రెండు మీరు చూసుకొని చేసుకోండి కరెక్ట్ గా. అది వెళ్ళాలి వాళ్ళకి. మనం చేసేటప్పుడు ఏదో ఇచ్చేసాం కదా వెళ్ళిపోతుంది డబ్బులు ఇస్తామంటే జరగదు. మనం మనస్ఫూర్తిగా వెళ్ళి చూడాలి జరుగుతుందా లేదా అని. మీ చేతుల ద్వారా జరగాలి. మీరు అన్నదానం కూడా చేసేటప్పుడు మీరు వెళ్ళి మీ చేతుల ద్వారా వడ్డిస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివి చేయండి. ఏదో ఇచ్చేసాం మన దగ్గర డబ్బులు ఉంది కదా ఇస్తాము అంటే కాదు. మీరు వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేసుకోండి. ఇలాంటివి చేయడం వల్ల మంచిగా ఉంటుంది, మీకు కూడా సంతృప్తి ఉంటుంది, మంచి జరుగుతుంది. ఇలాంటివి మీరు ఫస్ట్ నుంచి కూడా చేస్తుంటే, మీ జాబ్ ఫస్ట్ రోజు నుంచి చేస్తే దానిలో మీకు తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అది మీకు తిరిగి మళ్ళీ ఎంతో అబండెన్స్ వస్తుంది జీవితంలోకి. సో ఇది లాస్ట్ జారు, 6th జార్, గివ్ జార్. సో ఇలా 6 జార్స్ చాలా అద్భుతమైంది. మళ్ళీ కూడా మాకు ముందు కూడా మేము చేసాము ఇది 6 జార్ మెథడ్. ఇది వరల్డ్ ఫేమస్ అండి ఇది మెథడ్. ఇది సేవింగ్స్ ది, ఇన్వెస్ట్మెంట్ కి చాలా మంచిది. ఇది ఒకటి ఫాలో కండి మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మధురమారెడ్డి గారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ కొత్తగా కెరీర్ని స్టార్ట్ చేసిన యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కాన్సెప్ట్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.